విశాఖ ఉత్సవ్కు సాగర తీరం ముస్తాబైంది. అమరావతి నేపథ్యంతో సాగే 3 రోజుల వేడుకను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నమూనా ఆలయాల్ని తీర్చిదిద్దారు. ఉడా పార్క్ సమీపంలో కొలువుదీర్చిన ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణ కానుంది. విశాఖ ఉత్సవ్ ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆర్కే బీచ్ నుంచి ఉడా పార్క్ వరకు 2.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దింది. పెద్ద ఎత్తున స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్సవాల కోసం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఉడా ఉద్యానవనం సమీపంలోని ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన వీరుల ప్రదర్శన విశాఖ ఉత్సవ్కే కళ తీసుకొచ్చేలా ఉంది. సాగర తీరంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలు ఏర్పాటు చేశారు. అలాగే కుటుంబ సమేతంగా వారాంతాన్ని సరదాగా గడిపేందుకు వివిధ రకాల కార్యక్రమాలు రూపొందించారు. వివిధ రకాల ప్రదర్శనల్లో స్థానిక కళాకారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. వేడుకల సందర్భంగా బీచ్ ప్రాంతంలోని హోటళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, రహదారులను పూర్తిగా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. విశాఖ ఉత్సవ్ ప్రారంభ సూచికగా నిర్వహించే కార్నివాల్కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పచ్చజెండా ఊపుతారు. తర్వాత జరిగే ప్రారంభోత్సవ సమావేశంలో పాల్గొంటారు. పీపుల్స్ క్యాపిటల్ అమరావతి ఉందో దాన్ని కాన్సెప్ట్ గా తీసుకొని దాంతోపాటు వైజాగ్కి సింబాలిక్గా ఉండే డాల్ఫిన్ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఫ్లవర్ షో తయారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు లోకల్గా ఉన్న ఈ బాన్సాయ్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం ఫ్లవర్ షోలో మామూలు ప్రజలు చూసిపోవటం కాకుండా ఇక్కడ ఫ్లవర్స్ సేల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈసారి ప్రత్యేకత. దీన్ని కూడా వైజాగ్ ప్రజలు ఆదరిస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం. విశాఖ ఉత్సవ్కు తరలివచ్చే నగర వాసులతో పాటు పర్యాటకులకు చక్కటి అనుభూతిని మిగిల్చేలా సర్కారు విభిన్నమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.